అండ్ వెల్కమ్ టు ది డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మన అనాలిసిస్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్లో మనకు జనరల్ ఎస్ఏలో కూడా ఇది ఉంది, డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి. అండ్ ఆల్సో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5th కూడా డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. కాబట్టి జనరల్ ఎస్ఏ పర్స్పెక్టివ్లో ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో కూడా ఫస్ట్ సెక్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్కి ప్రిలిమ్స్లో కూడా మనకు ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంది. దాంట్లో కూడా దీంట్లో ఉన్నటువంటి డేటా కానీ లేదా కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కానీ మనకు ప్రిలిమ్స్లో అడగవచ్చు. మెయిన్స్లో మాత్రం ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్, ఎందుకంటే ఇది జనరల్ స్టడీస్లో ఉంది ఈ టాపిక్, ప్లస్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో కూడా ఉంది. ఎస్, లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్. ఇండియాస్ R&D ఫండింగ్ బ్రేక్ డౌన్ ద నెంబర్స్. అంటే ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫండింగ్ ఎలా ఉంది? ద మేజర్ ఏరియా ఆఫ్ దిస్ ఆర్టికల్ ఈజ్ R&D ఫండింగ్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇండియాలో చేస్తున్నటువంటి ఖర్చు ఎంత, ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ అంటే ఫ్రమ్ వేర్ వీఆర్ గెటింగ్ దీస్ ఫండ్స్, గవర్నమెంట్ రోల్ ఏంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రోల్ ఏంది, ప్రైవేట్ సెక్టర్ రోల్ ఏంది, అండ్ కంపారిటివ్లీ వేరే అదర్ డెవలప్డ్ కంట్రీస్లో ఎలా ఉంది, ఇది మన కంట్రీలో ఎలా ఉంది, and what are the recent initiatives of the government to bolster the research innovation technology domainly ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ రీసెంట్గా తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటిది అనేటువంటిది మనం ఈ టాపిక్స్ని మనం దీంట్లో కవర్ చేయబోతున్నాం. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంటరిమ్ బడ్జెట్. డ్యూరింగ్ ది ఇంటరిమ్ బడ్జెట్ ఫర్ 2024-25 ఏ కార్పస్ ఆఫ్ 1 lakh crore, అంటే ఇది సిగ్నిఫికెంట్ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్. ఆ అమౌంట్ని అలొకేట్ చేశారు దేనికంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్కి విత్ ఇన్ ద కంట్రీ. ఈ మన కంట్రీలో రీసెర్చ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టాన్ని, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అంటే పరిశోధన ఆవిష్కరణలు వచ్చి తెలుగులో, ఈ ఎకోసిస్టాన్ని ఇంప్రూవ్ చేయడానికి, బాల్స్టర్ చేయడానికి 1 lakh crore కార్పస్ ఫండ్ని అలొకేట్ చేశాడు. అండ్ దిస్ అనేటువంటిది ఏదో సిగ్నిఫికెంట్ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ 1 lakh crore అనేది. అంటే ఈ 1 lakh crore మొత్తం కూడా గవర్నమెంటే అలొకేట్ చేసిన అమౌంట్ అంతా గవర్నమెంట్ నుంచే తీసుకోవడం కాదు, అదర్ ప్రైవేట్ సెక్టార్ రోల్స్ నుంచి, ప్రైవేట్ సెక్టార్ ఎంటిటీ నుంచి కూడా ఈ ఫండ్స్ని రేజ్ చేయడానికి మొత్తం టోటల్గా 1 lakh crore రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టాన్ని ఇంప్రూవ్ చేయడానికి, ట్రాక్ మీద తీసుకురావడానికి అలొకేట్ చేయబడతాయి అని చెప్పేసి, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్స్ నుంచి కూడా మొబిలైజ్ చేస్తాం ఫండ్స్ అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ద స్టోరీ ఆఫ్ డెవలప్మెంట్ కనుక మన రీసెర్చ్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ చూస్తే ఇండియాలో వెన్ ద లాల్ బహదూర్ శాస్త్రి వాజ్ అవర్ PM, అప్పుడు మన కంట్రీ వాజ్ ఫేసింగ్ అక్యూట్ ఫుడ్ షార్టేజ్ ఉంది. వీ ఆల్సో హ్యాడ్ ద టసల్ విత్ ద పాకిస్తాన్, అవర్ నైబరింగ్ కంట్రీస్ తోటి మనకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ద మేజర్ ఏరియా ఆఫ్ ఫోకస్ దెన్ వాజ్ ఒకటి సెక్యూరింగ్ అవర్ బార్డర్స్ అండ్ ప్రొవైడింగ్ ఫుడ్ సెక్యూరిటీ టు ది పీపుల్. కాబట్టి అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటంటే జై జవాన్ అండ్ జై కిసాన్. ద మేజర్ ఫోకస్ ఆఫ్ ద ఏరియా దెన్ వాజ్, అంటే డ్యూరింగ్ లాల్ బహదూర్ శాస్త్రి వాజ్ అవర్ సెకండ్ PM, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇచ్చినటువంటి స్లోగన్ వచ్చేసి జై జవాన్ అండ్ జై కిసాన్. మేజర్ డిఫెన్స్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం మీద పెట్టడం జరిగింది. అగైన్ 1998లో ఆఫ్టర్ మిషన్ శక్తి అంటే వీ కండక్టెడ్ ద న్యూక్లియర్ టెస్ట్ ఇన్ ది పోఖ్రాన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ది వాజ్పేయి. ఆ సందర్భంగా ద రోల్ ఆఫ్ సైన్స్ని కూడా సైంటిస్టులు కూడా ఐడెంటిఫై చేస్తూ జై జవాన్, జై కిసాన్ అండ్ జై విజ్ఞాన్ని వాజ్పేయి యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్యూరింగ్ సైన్స్ కాంగ్రెస్లో 2019లో ఈ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ యాడెడ్ వన్ మోర్ వర్డ్ టు దిస్ స్లోగన్, దట్ ఈస్ జై అనుసంధాన్. జై అనుసంధాన్ అంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పేసి మోడీ ఇచ్చినటువంటిది జై అనుసంధాన్. ప్రజెంట్ స్లోగన్ వచ్చేసి మన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఫ్రేమ్వర్క్ని ఇచ్చే స్లోగన్ వచ్చేసి జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అండ్ జై అనుసంధాన్. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ని మనం జై అనుసంధాన్గా చెప్పొచ్చు. ఎస్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్? రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంది? ఈ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అనేటువంటిది ఇట్ డస్ నాట్ ఓన్లీ గివ్ ద ప్రైడ్ టు ద కంట్రీ ఇన్ ది గ్లోబల్ సినారియో. కేవలం ప్రైడే కాదు, ఇట్ హెల్ప్స్ ఇన్ ది ఎకనామిక్ గ్రోత్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్. ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 వస్తుంది అండ్ the total science and technology
డొమైన్లో మనం ఏం డెవలప్మెంట్ తీసుకొచ్చినాం, లైక్ ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డొమైన్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లో మనం ఎలాంటి ప్రోగ్రెస్ని మనం అచీవ్ చేసినాం అనేటువంటి దాన్ని బట్టి మన గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అనేటువంటిది అది డిటర్మైన్ చేయబడుతుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అనేటువంటిది ఇట్ హెల్ప్స్ ఫర్ ఎకనామిక్ గ్రోత్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఆల్సో. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ది సోషల్ డెవలప్మెంట్. ఎలా ఎకనామిక్ గ్రోత్కు, ఎలా సోషల్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుందంటే, వీ హ్యావ్ సీన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ మన ఇంటర్నెట్ పెనెట్రేషన్ చూసినాము. అండ్ వీ హ్యావ్ సీన్ ది సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ది నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ in our country. ఆ స్మార్ట్ ఫోన్స్ తోటి, ఇంటర్నెట్ కనెక్షన్ తోటి ఇట్ హ్యాస్ మేడ్ ద లైఫ్ ఆఫ్ ఈవెన్ ద రిమోటెస్ట్ విలేజెస్ పీపుల్ వెరీ ఈజీ. వాళ్ళు ఈవెన్ దే ఆర్ డూయింగ్ ద డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వితౌట్ గోయింగ్ ద బ్యాంక్ అండ్ దే ఆర్ మేకింగ్ దేర్ లైఫ్ సింపుల్ బై యూజింగ్ దిస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అన్నట్టు. అంటే టెక్నాలజీలో ఏదైతే అడ్వాన్స్మెంట్ వస్తుందో అది పీపుల్ లైఫ్ని ఈజీ చేస్తుంది. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద ఇస్రో అనేటువంటిది it is helping a lot in the rural development by providing ఇన్ఫర్మేషన్ ఆన్ ది రీసోర్సెస్ అవైలబుల్. ఇస్రోలో పెట్టినటువంటి మనం ప్రయోగించినటువంటి చాలా శాటిలైట్స్ లైక్ రిసోర్స్ శాట్, ఓషన్ శాట్, కార్డో శాట్, దీస్ శాటిలైట్స్ ఆర్ హెల్పింగ్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద రీసోర్సెస్. వనరులని ఐడెంటిఫై చేయడం హెల్ప్ అవుతున్నాయి. లైక్ ద అమౌంట్ ఆఫ్ ఫిషెస్ అవైలబుల్ ఇన్ ద ఓషన్ అనేటువంటిది కన్వెన్షనల్ మెథడ్లో తెలుసుకోవడం కంటే మనం శాటిలైట్ యూజ్ చేసుకొని తెలుసుకోవడం ద్వారా వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఫిషర్మెన్కు యూజ్ అవుతుంది. అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్లో ఫార్మర్స్కి యూజ్ అవుతుంది శాటిలైట్ టెక్నాలజీ. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలు కూడా శాటిలైట్స్ యూజ్ అవుతున్నాయి. అండ్ మోరోవర్ ఈవెన్ డిసాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మనం శాటిలైట్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. కాబట్టి నాట్ ఓన్లీ ఫర్ ఎకనామిక్ గ్రోత్ ఇది ఈ టెక్నాలజీ అనేటువంటిది ఇట్ ఆల్సో హెల్ప్స్ ఫర్ ది సోషల్ డెవలప్మెంట్. కాబట్టి ఈవెన్ మనం స్టిల్ ఫేసింగ్ ది ఇష్యూస్ ఆఫ్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, హంగర్ ఇలాంటి సమస్యల్ని మనం ఫేస్ చేస్తున్నప్పుడు కూడా, డిసీజ్ కంట్రోల్ లాంటి సమస్యలు మనం ఫేస్ చేస్తున్నప్పుడు కూడా ఇండియా హ్యాస్ ఇంకర్డ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఇన్ ది ఏరియా ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. అండ్ ఈవెన్ వీ హ్యావ్ ఫేస్డ్ ద క్రిటిసిజం ఫ్రమ్ ది డెవలప్డ్ కంట్రీస్ మనల్ని క్రిటిసైజ్ చేసిన ఆ ఆస్పెక్ట్లో అయినప్పుడు కూడా ఇండియా హ్యాస్ మేనేజ్డ్ టు ఇంకర్ ద సఫిషియంట్ అమౌంట్ ఇన్ ది టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. ఎస్, అయితే కరెంట్ R&D ఫండింగ్ కింద వచ్చినట్టయితే మనకు వాట్ ఈస్ ద పారామీటర్? మనం సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. వీఆర్ మేకింగ్ ది డొమైన్ యాజ్ అవర్ ప్రయారిటీ ఏరియా అని మనకు ఎలా తెలుస్తుందంటే, వీ కెన్ నో బై ఐడెంటిఫైయింగ్ ది గ్రాస్ ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. GERDని బట్టి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద మనం ఎంత ఫోకస్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పేటువంటి పారామీటర్ వచ్చేసి మనకు గ్రాస్ ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, GERD అంటాము. ఈ GERD తోటి మనకు అర్థమవుతుంది మనం ఎంత ఎక్స్పెండిచర్ని మనం దానిపైన ఎంకరేజ్ చేస్తున్నాం, దాని మీద ఎంత ఫోకస్ పెట్టినామని. అండ్ 2010-11లో ఇట్ వాజ్ జస్ట్ ఓన్లీ 6 lakh millions ఉంటే ఇట్ హ్యాస్ జంప్డ్ టు 12 lakh millionsకి అది జంప్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. కాబట్టి మనం ఆ ఏరియా మీద సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మనం పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. హవెవర్ ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనం పర్సంటేజ్ ప్రకారం చూస్తే వీఆర్ లాగింగ్ బిహైండ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇట్స్ ఎ సాడ్ రియాలిటీ. అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఇంక్రీజ్ ద అమౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్సల్యూట్ నెంబర్స్, వీ హ్యావ్ ఇంక్రీజ్ ద అమౌంట్ ఇన్ ది GERD. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద పర్సంటేజ్ ఆఫ్ GDP, పర్సంటేజ్లో కనుక చూస్తే అవర్స్ పర్సంటేజ్ ఈజ్ ఓన్లీ 0.64 ఉంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద. అదే వెన్ ఇట్ కమ్స్ టు అదర్ కంట్రీస్ లైక్ చైనా చూస్తే 2.4, జర్మనీ చూస్తే 3.1, సౌత్ కొరియా 4.8, యునైటెడ్ స్టేట్స్ 3.5 ఉంది. అంటే ది అమౌంట్ ఇంకర్డ్ ఆన్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెట్టినటువంటి అమౌంట్ అనేటువంటిది హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ దీస్ కంట్రీస్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్లీ వెల్ డెవలప్డ్ కంట్రీస్. చైనా కూడా చాలా అడ్వాన్స్డ్, చాలా మోడర్నైజ్డ్ కంట్రీ అయింది బికాస్ ది ఇన్వెస్ట్మెంట్ ఇట్ ఈస్ మేకింగ్ ఇన్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టర్స్. అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది మనం వీఆర్ లాగింగ్ బిహైండ్, వీఆర్ ఓన్లీ అవర్ ఎక్స్పెండిచర్ ఇన్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ GDP ఈజ్ వెరీ వెరీ మీగర్. చాలా తక్కువ అమౌంట్ని మనం పెడుతున్నట్టుగా అర్థమైంది. మనం ఇంక్రీజ్ చేయనట్టయితే వీ కెనాట్ బీ లైక్ దీస్ కంట్రీస్ అన్నట్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వీ కెనాట్ రీచ్ దీస్ కంట్రీస్ అని మనం
చెప్పొచ్చు. ఇవి ఈరోజు గ్లోబల్లీ చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి టెక్నాలజీలో, కానీ ఆ టెక్నాలజీ ద్వారా వచ్చినటువంటి సోషల్ డెవలప్మెంట్ కానీ ఇక్కడ చాలా వెరీ అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంది. సౌత్ కొరియా అనేది ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్, కానీ ఇట్ హ్యాస్ మేడ్ వెరీ ఇంప్రెసివ్ గ్రోత్. ఈ మధ్యలో టెక్నాలజీలో ఇస్తే దాన్ని ఇంప్రెసివ్ గ్రోత్ ఉంది. ఆ ఇంప్రెసివ్ గ్రోత్ టెక్నాలజీలో ఈ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద గ్రోత్ ఆఫ్ సోషల్ డొమైన్ ఆల్సో. సోషల్ సెక్టార్లో కూడా దీస్ కంట్రీస్ హ్యావ్ మూవ్డ్ ఫార్ అహెడ్ ఆఫ్ అవర్ కంట్రీ బికాస్ ఆఫ్ దేర్ ఫోకస్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఎస్, హౌ మచ్ కంట్రీ స్పెండ్ ఆన్ R&D? ఇది ఒక్కొక్క కంట్రీ పర్ క్యాపిటా చూసినట్టయితే, పర్ క్యాపిటా అంటే ఫర్ పర్సన్ ఎంత ఎక్స్పెండిచర్ ఉంది కొన్ని సెలెక్టెడ్ డెవలప్డ్ కంట్రీస్లో అంటే వాటితో కంపేర్ చేస్తే అవర్ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఈజ్ వెరీ వెరీ లో. ఇట్ ఈస్ ఓన్లీ 43.41 రూపీస్ ఉంది. 0.65% ఉంది పర్సంటేజ్లో చూస్తే. పర్ క్యాపిటా చూస్తే అంటే పర్ హెడ్ మన ఎక్స్పెండిచర్ ఎంత ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీలో అంటే ఇట్ ఈస్ ఓన్లీ 43.41 రూపీస్ ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ద USA ఇట్ ఈస్ 1777 రూపీస్. ఈవెన్ చైనా 325 రూపీస్. ఇజ్రాయెల్ చూసినట్టయితే ఇట్ ఈస్ ఫార్ అహెడ్ ఆఫ్ ఇండియా 2108 రూపీస్ ఉంది. అంటే మనం పర్ క్యాపిటా అనేటువంటి పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అనేటువంటిది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది వెరీ వెరీ మీగర్ అని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం కంపేర్ చేస్తే ఎలా సైంటిఫిక్ డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద, మన కంట్రీ యొక్క స్టేటస్ ఏంది, ఏ స్టేటస్లో ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఉన్నటువంటి అదర్ పారామీటర్స్ వచ్చేసి మనకి టేబుల్లో ఇచ్చిన అదర్ కంట్రీస్ తోటి రీసెర్చర్స్ ఫర్ మిలియన్ ఇన్హాబిటెంట్స్, 1 మిలియన్ ఇన్హాబిటెంట్స్కి ఎంతమంది రీసెర్చర్స్ ఉన్నారు, PhDs ప్రొడ్యూస్డ్ యాన్యువల్లీ ఎంత ఉన్నాయి, పబ్లికేషన్ అవుట్పుట్స్ ఎన్ని పబ్లిష్ చేస్తున్నారు, ఎన్ని రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేస్తున్నారు, అండ్ ఎన్ని పేటెంట్స్ వస్తున్నాయి. దీస్ ఆర్ ది పారామీటర్స్ మనని ఇతర కంట్రీస్ తోటి మనం కంపేర్ చేయడానికి ఉన్నటువంటి పారామీటర్స్ చూస్తే రీసెర్చర్స్ ఫర్ మిలియన్ చూస్తే ఓన్లీ 262 ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ద US ఫర్ మిలియన్ పాపులేషన్కి రీసెర్చర్స్ 4452 ఉందంటే, సౌత్ కొరియా అయితే 9082 ఉంది, జపాన్ 5638 ఉంది. చాలా తక్కువ సంఖ్యలో మన దగ్గర రీసెర్చర్స్ ఫర్ మిలియన్ ఉన్నారు. అండ్ PhDs కూడా చూస్తే అవర్ కంట్రీ స్టూడ్ ఇన్ ది థర్డ్ ప్లేస్లో ఉంది. ద ఫస్ట్ వచ్చేసి US, సెకండ్ వచ్చేసి చైనా 53,000 PhDస్ని ప్రొడ్యూస్ చేస్తుంటే మనది ఓన్లీ 40,000 PhDస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ పబ్లికేషన్ అవుట్పుట్ కూడా మన చాలా తక్కువ సంఖ్యలో ఉంది. అండ్ పేటెంట్స్కి వచ్చేస్తే పేటెంట్స్ అనేటువంటిది ద గ్లోబల్ సినారియోలో మనం ఎక్కడున్నాం అని చెప్తుంది. పేటెంట్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్. ఏదైనా మనం డిస్కవర్ చేసినా లేదా ఇన్వెన్షన్ చేసినా ఆ ఇన్వెన్షన్కి మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చేదే పేటెంట్. అంటే ఆ ఇన్వెన్షన్ ఆ డిస్కవర్ మీద మనకు రైట్ ఉంటుంది. దాంతో మనం ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా చాలా ర్యాపిడ్గా ఉంటుంది. మనకి ఎన్ని పేటెంట్స్ ఉన్నాయి, మనకి ఎంత ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో మన షేర్ ఏంది అనేది పేటెంట్స్ వల్ల తెలుస్తుంది. ఎన్ని పేటెంట్స్ ఉంటే అంత గ్లోబల్గా నీ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఉన్నట్టు, దాని యొక్క బెనిఫిట్స్ కూడా నువ్వు రీప్ చేసుకోవచ్చు పేటెంట్స్ ఉంటే, ఆ ప్రోడక్ట్ నువ్వు మార్కెట్ చేసేసుకొని. పేటెంట్స్ విషయానికి వచ్చేస్తే ఇట్ ఈస్ ఫార్ బిహైండ్ కంపేర్డ్ విత్ ది USA. ఓన్లీ 30,490 పేటెంట్సే ఉన్నాయి. USకి వచ్చేస్తే 3 lakhs ఎబవ్ ఉంది. చైనాకు వచ్చేస్తే పేటెంట్స్ వచ్చేసి 798, అప్రాక్సిమేట్లీ 8 lakhs పేటెంట్స్ ఉన్నాయి. కాబట్టి మనం వాటిని క్యాచ్ చేయడం అనేటువంటిది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ లాగా కనిపిస్తుంది. మనం ఒకవేళ అంత రీచ్ కాకపోతే మనం చేసేటువంటి మన డ్రీమ్స్ ఏదైతే ఉందో టు బికమ్ ఏ డెవలప్డ్ కంట్రీ అనేటువంటిది ఇట్ విల్ బి నెవర్ ఏ రియాలిటీ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, పేటెంట్స్ ఫైల్డ్ ఇన్ ఇండియా చూసినట్టయితే ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఫ్రమ్ 2010-11 నుంచి 2019-20 వరకు చూస్తే ది గ్రోత్ ఇన్ ది పేటెంట్స్ యొక్క గ్రోత్ చూసేస్తే ఇది ఆల్మోస్ట్ స్టేబుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ గ్రాఫ్ చూస్తే నో సిగ్నిఫికెంట్ జంప్ అయితే మనకు కనిపిస్తలేదు. స్టేబుల్గా చాలా స్లోగా ఇది మూవ్ అవుతుంది. 2021-22లో 66,000 పేటెంట్ అప్లికేషన్ పెడితే వీ గాట్ 30,000 పేటెంట్స్ గ్రాంట్ అయినాయి మనకు. వెరీ స్లో ఉంది ఈ ప్రాసెస్. ఇది ఇంపార్టెంట్ పారామీటర్ మన గ్లోబల్ కాంపిటేటివ్నెస్ చెప్పడానికి ఇన్ ది ఏరియా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్లో మనం ఏ స్థాయిలో ఉన్నామని చెప్పడానికి, మనకి ఎన్ని పేటెంట్స్ వస్తున్నాయి, ఎన్ని పేటెంట్స్ అప్లై చేస్తున్నాం, ఎన్ని పేటెంట్స్ గ్రాంట్ అవుతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఇంపార్టెంట్ పారామీటర్. ఈ పారామీటర్లో మనం చూసినట్టయితే చాలా స్లోగా ఉంది మన గ్రోత్ అనేటువంటిది పేటెంట్లో. నెక్స్ట్, సెక్టోరల్ కంపోజిషన్ ఆఫ్ స్పెండింగ్ ఆన్ R&D చూసినట్టయితే అంటే ప్రైవేట్ సెక్టార్, ముఖ్యంగా ఓన్లీ గవర్నమెంటే ఉండదు R&D సెక్టార్లో. గవర్నమెంట్తో పాటు బిజినెస్ అంటే ప్రైవేట్ సెక్టార్, హైయర్ ఎడ్యుకేషన్
అండ్ ప్రైవేట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా దీంట్లో ఉంటాయి. అదర్ కంట్రీస్లో వచ్చేసి R&D ఈజ్ అండర్టేకెన్ బై బిజినెస్ ఎంటర్ప్రైజెస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సెక్టర్. అదర్ డెవలప్డ్ కంట్రీస్లో మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ US, UK, సౌత్ కొరియా లాంటి కంట్రీస్లో బిజినెస్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఈ రెండిట్లో అంటే ప్రైవేట్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ సెక్టర్ ఏమో ఇన్వెస్ట్ చేస్తుంది, హయ్యర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అంటే యూనివర్సిటీలు అవి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ని అవి కండక్ట్ చేస్తాయి. ఇన్వెస్టర్ వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. మన దగ్గర మాత్రం ఇన్ ఇండియా ద గవర్నమెంట్ సెక్టర్ ఎక్కువ రోల్ ఉంది అండ్ ప్రైవేట్ సెక్టర్ హ్యాస్ వెరీ లిటిల్ రోల్. అంటే గవర్నమెంట్ సెక్టర్ 56.1 ఉంటే ప్రైవేట్ సెక్టర్ 36.8 మాత్రమే ఉంది. అంటే రోల్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్ అవర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డొమైన్ ఈజ్ వెరీ వెరీ లో ఉంది. ఇదొక రీజన్ అని చెప్పొచ్చు మన డెవలప్మెంట్ లేకపోవడానికి సైన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టార్లో. యూఎస్లో చూసినట్టయితే ది 10.3 గవర్నమెంట్ ఉంది, ప్రైవేట్ సెక్టర్ వచ్చి 72.6 ఉంది. బిజినెస్ సెక్టర్ వచ్చి 72 అంటే ప్రైవేట్ సెక్టర్ వచ్చి దీన్ని 72.6 ఉంది. సౌత్ కొరియా తీసుకుంటే 80 ఉంది. అంటే ప్రైవేట్ సెక్టర్ యొక్క రోల్ ఎక్కువ ఉన్న దగ్గరనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదొక రీజను మన కంట్రీ బ్యాక్వర్డ్ ఉండడానికి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో. నెక్స్ట్ వచ్చేసి అదే ఇక్కడ చెప్పినాము జిఈఆర్లో ఇది ప్రైమర్లీ ఇది గవర్నమెంట్ తోటి డ్రైవ్ అవుతుంది. మనది గ్రాస్ ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 43%, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 6.7%, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే యూనివర్సిటీస్ వచ్చేసి 8.8%, పబ్లిక్ సెక్టర్ వచ్చేసి 4 ఉంటుంది. మొత్తం ప్రైవేట్ సెక్టర్ వచ్చేసి ఇక్కడ మనం ఇంతకుముందుకే డిస్కస్ చేసినట్టు 56.1 ఇన్ గవర్నమెంట్ సెక్టర్ ఉంటే 36.4% మాత్రమే ప్రైవేట్ సెక్టర్ ఉంది. ఇక్కడ ఆథర్స్ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే కొలాబరేషన్ బిట్వీన్ ద గవర్నమెంట్, బిజినెస్ ఎంటర్ప్రైజెస్ అండ్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఈ వీటి మధ్యలో కొలాబరేషన్ తోటి మాత్రమే సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్మెంట్స్ రావచ్చు. అదర్ కంట్రీస్లో వీటి మధ్యలో కొలాబరేషన్ ఉంది. వీటి మధ్యలో గవర్నమెంట్, బిజినెస్ సెక్టార్ అండ్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీ మధ్యలో ఉన్నటువంటి కొలాబరేషన్ తోటి మాత్రమే పాసిబుల్ అవుతుంది సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్లో. దాంతో మాత్రమే ఎకనామిక్ గ్రోత్ మనం అచీవ్ చేయొచ్చు, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని అచీవ్ చేయొచ్చు ఈ మూడింటి కొలాబరేషన్ తోటి అని చెప్పేసి ఆథర్స్ సజెస్ట్ చేస్తారు. మరి వై ఇండియా లాగ్స్ ఇన్ R&D స్పెండింగ్? ఎందుకు ఇండియా లాగ్ అవుతుంది, ఎందుకు వెనుకబడి ఉంటుందంటే వీఆర్ స్టిల్ ఫేసింగ్ హంగర్ ఇష్యూ, డిసీజ్ కంట్రోల్ ఇష్యూ అండ్ రైజింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మన ప్రైమరీ ఏరియా ఉంది. ద లార్జ్ అమౌంట్ ఆఫ్ అవర్ ఇన్కమ్ ఈజ్ గోయింగ్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్ అన్నట్టు. హంగర్, డిసీజ్ కంట్రోల్ ఇష్యూస్ని మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. స్టిల్ అది మన కంట్రీ ఫేస్ చేస్తుంది కాబట్టి లార్జ్ చంక్ ఆఫ్ రీసోర్సెస్ ఆర్ గోయింగ్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్. వెరాజ్ when it comes to the private sector, it is sitting idle. It is not interested to invest in the research and development because the investments in the research and development sector do not give immediate benefits. ఇది బెనిఫిట్స్ రావడానికి it takes longer time. And also regulatory policies are also not favorable to the private sector in our country. ఒకటి ప్రైవేట్ సెక్టార్కి సరైన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ లేదు. రెండోది వచ్చేసి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అవి మెచ్యూర్ అవ్వడానికి. R&Dలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ నుంచి రిటర్న్స్ రావడానికి టేక్స్ లాంగ్ టైం అని చెప్పేసి ప్రైవేట్ సెక్టర్ ఈజ్ నాట్ టేకింగ్ పార్ట్ సీరియస్లీ ఇన్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టర్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. గవర్నమెంట్ సెక్టార్కి ఏమో ఇష్యూస్ ఉన్నాయి, హంగర్, డిసీజ్ కంట్రోల్, రేజింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఆ ప్రైమరీ ఫోకస్ ఉంది. ఈవెన్ ఆఫ్టర్ 70 years ఆఫ్ ఇండిపెండెన్స్ వీ హ్యావ్ నాట్ కంప్లీట్లీ అడ్రస్డ్ దీస్ థింగ్స్. కాబట్టి మన ఫోకస్ మన రీసోర్స్ మొబిలైజేషన్ మొత్తం కూడా వీటిని అడ్రస్ చేయడానికే ఉంది. వేరే ప్రైవేట్ సెక్టర్ ఏమో ఇట్ ఈస్ రిలక్టెంట్ ఉంది బికాస్ ద టైమ్ టేకెన్ ఫర్ రీపింగ్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ వెరీ వెరీ లెంతీ అండ్ ఆల్సో ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఆల్సో నాట్ ఫేవరబుల్ ఫర్ దీస్ ప్రైవేట్ సెక్టర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, హౌ ఇండియా స్పెండ్స్ ఇట్స్ R&D బడ్జెట్. ఈవెన్ R&D బడ్జెట్ని మనం 0.65% అలొకేట్ చేసినప్పుడు కూడా మేజర్ షేర్ గోస్ టు ది 1/3 షేర్ గోస్ టు ది డిఫెన్స్ సెక్టర్ అండ్ హెల్త్ సెక్టర్. డిఫెన్స్కి వెళ్ళిపోతుంది బికాజ్ వీఆర్ ఫేసింగ్ థ్రెట్స్ ఫ్రమ్ అవర్ నైబరింగ్ కంట్రీస్ నుంచి మనకు థ్రెట్స్ ఉన్నాయి. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ది అలొకేషన్ ఆఫ్ మేజర్ షేర్ ఆఫ్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ DRDO లాంటి వాటికి వెళ్ళిపోతుంది 17%. నెక్స్ట్, ఫార్మాలో మనం ఎక్కువ ఆల్రెడీ వీ హ్యావ్ అచీవ్డ్ వెరీ నోటబుల్ గ్రోత్ ఇన్ ది ఫార్మాస్యూటికల్ సెక్టర్ కాబట్టి దాంట్లో కూడా మేజర్ 1/3 అక్కడికి వెళ్తుంది. వేరేజ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీకి, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్కి తక్కువ వస్తుంది. అంటే పెట్టేదే తక్కువ, దాంట్లో ఇంపార్టెంట్ సెక్టార్స్కి తక్కువ వెళ్తుంది. వేరేజ్ డిఫెన్స్, హెల్త్ సెక్టార్కి ఎక్కువ వెళ్తుంది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మీద మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా హౌ వీ అచీవ్
ది ఇండస్ట్రియల్ గ్రోత్ అనేటువంటిది ఒక క్వశ్చన్ అయింది. ఇండస్ట్రియల్ గ్రోత్లో మనం ఆన్ పార్ విత్ అదర్ డెవలప్డ్ కంట్రీస్ తోటి ఉండాలంటే మనం దీంట్లో రిసోర్సెస్ని మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అగ్రికల్చర్లో కూడా అదర్ సెక్టార్స్లో కూడా ఓన్లీ దీనిపైన ఎక్కువ ఉంటుంది. ఇదొక ఇష్యూ ఉంది. ఓన్లీ డిఫెన్స్ అండ్ హెల్త్ మీదనే వెళ్ళడం అనేటువంటిది కూడా ఒక ఇష్యూ ఉంది. రైట్, మరి లెసన్స్ ఫర్ ఇండియా ఫ్రమ్ లీడింగ్ ఎకానమీస్, మనం పైన డిస్కస్ చేసిన లీడింగ్ ఎకానమీస్ నుంచి మనం ఏం లెసన్స్ తీసుకోవాలంటే హయ్యర్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు అర్థమైనటువంటి విషయం. ఓన్లీ గవర్నమెంట్ అంటే ఇట్ కెనాట్ డూ ఆన్ ఇట్స్ ఓన్, దాని దగ్గర ఆల్రెడీ మనకి ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ప్రైవేట్ సెక్టార్ యొక్క పార్టిసిపేషన్ ఉన్నప్పుడు మాత్రమే అది దాని యొక్క ఎఫిషియన్సీ, ప్రైవేట్ సెక్టార్ యొక్క ఎఫిషియన్సీని ఇట్ కెన్ బ్రింగ్ ఇన్ టు ది గవర్నమెంట్ సెక్టార్స్ అండ్ గవర్నమెంటల్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి దీని యొక్క ఫండ్స్ని రేజ్ చేసి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ షుడ్ టేక్స్ ప్లేస్ ఇన్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో ఇదే జరుగుతుంది. మన దగ్గర హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కాకుండా ది గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ లైక్ డిఆర్డిఓ, సిఎస్ఆర్ అక్కడే జరుగుతుంది. అక్కడ కాకుండా జరగాల్సింది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, రీసెర్చ్ వర్క్ జరగాల్సింది, ఇన్నోవేషన్ వర్క్ జరగాల్సింది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. అండ్ ఫండ్స్ రావాల్సింది ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి. ఫండ్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకు అది సాధ్యమవుతుంది. ఆన్ పార్ విత్ అదర్ డెవలప్డ్ కంట్రీస్ తోటి మనం ముందుకు వెళ్ళొచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్లో. అలా ముందుకు వెళ్ళినప్పుడే మనం కావాల్సినటువంటి ఫలితాలని మనం పొందవచ్చు. ఎస్, అయితే రీసెంట్ ఇనిషియేటివ్స్ ఏంది ఈ విధంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ కోసం అంటే నేషనల్ డీప్ టెక్ స్టార్టప్ పాలసీని తీసుకున్నది. ఇట్ షోస్ ది స్ట్రాంగ్ కమిట్మెంట్ ఫర్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అండ్ ఇన్నోవేషన్. ఈ ఇన్నోవేషన్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్కి, సాంకేతిక అభివృద్ధికి మరియు పురోగతికి ఆవిష్కరణలు చేయడానికి నేషనల్ డీప్ టెక్ స్టార్టప్ పాలసీని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక యాక్ట్ కూడా, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. దేనికోసం అంటే టు క్యాటలైజ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ యాజ్ ది కార్నర్ స్టోన్ ఆఫ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ కావాలంటే, డెవలప్మెంట్ అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద మనం దాన్ని క్యాటలైజ్ చేయాలి అని చెప్పేసి దానికి ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఆ యాక్ట్ వచ్చేసి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. అండ్ ఆల్సో 1 lakh కార్పస్ ఇన్ ది ఇంటరిమ్ బడ్జెట్ కూడా ఈ విధంగా చెప్పొచ్చు. ఇది గవర్నమెంట్ యొక్క రీసెంట్ ఇనిషియేటివ్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఇన్ అవర్ కంట్రీ. ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇది ఎస్ఏగా వచ్చేటువంటి అంశాలు, డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ టెక్నాలజీలో మనకు జనరల్ ఎస్ఏలో ఈ అంశం వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. దాని యొక్క స్కోప్ తక్కువ. కాబట్టి మీరు జనరల్ ఎస్ఏ ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే దానికి దీంట్లో ఉన్నటువంటి డేటాని మొత్తం యూజ్ చేసుకొని, అంటే వై ద ఇండియా ఈజ్ లాగింగ్ బిహైండ్ ఇన్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టర్ అంటే ఈ ఎస్ఏలో ఉన్నటువంటి డేటాని మొత్తం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్కి వచ్చేసి నేషనల్ డీప్ టెక్ స్టార్టప్ పాలసీ దేనికోసం, నెక్స్ట్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ని డెవలప్ చేయడానికి తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఏంది, నెక్స్ట్ షేర్ ఆఫ్ జీడిపి ఎంత ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ కోసం. ఇవి కొన్ని ఫ్యాక్ట్స్ ప్రిలిమ్స్ కోసం ఉపయోగపడుతుంది ఎక్కువగానే. లేదా ఈ టేబుల్ కూడా మీకు ప్రిలిమ్స్ కోసం ఉపయోగపడవచ్చు. ఏది అంటే లైక్ పేటెంట్స్ యొక్క విషయంలో మనని 1 2 3 4 మన ఏ ప్లేస్లో ఉంది కంట్రీ, అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏంది అని చెప్పేసి కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఈ డేటాని మీరు చూసుకోండి ఒకసారి. ఎక్కువ ఇదంతా డేటా గుర్తుపెట్టుకోవద్దు, అది గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి కొన్ని ఇలా అంటే మనది పేటెంట్స్ విషయంలో ఎన్నో స్థానంలో ఉంది అనేటువంటి విషయాలను మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే గతంలో అడిగిన దాన్ని బట్టి, క్వశ్చన్స్ అడిగిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట. ఇలాంటి కొన్ని గుర్తుపెట్టుకోవాలి, అన్నీ గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. రైట్, చైనాతోటి కూడా మనం కంపేర్ చేసుకోవాలి, ఇప్పుడు మన నైబరింగ్ కంట్రీ కాబట్టి. రైట్, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయేటువంటి ఆర్టికల్ వచ్చేసి ఇది ప్యూర్లీ ప్రిలిమ్స్ పర్పస్, అదే స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించినటువంటిది. పిఎం లాంచెస్ పోర్టల్ ఫర్ మార్జినలైజ్డ్ సెక్షన్స్. పిఎం మార్జినలైజ్డ్ సెక్షన్స్ కోసం, అంటే వెనకబడ్డ తరగతుల కోసం, మార్జినలైజ్డ్ సెక్షన్స్ కోసము ఒక పోర్టల్ ప్రారంభించాడు. ఆ పోర్టల్ పేరు వచ్చేసి ప్రధానమంత్రి సామాజిక్ ఉత్థాన్ ఏవం రోజ్గార్ ఆధారిత్ జన కళ్యాణ్. దీని షార్ట్కట్గా పిఎం సూరజ్ పోర్టల్ అంటాం. ఇట్స్ ఎన్ ఆన్లైన్ ఫెసిలిటీ. ఇది ఒక ఆన్లైన్ ఫెసిలిటీ ఫర్ ఎంకరేజింగ్ అండ్ సింప్లిఫైయింగ్ క్రెడిట్ సిస్టమ్ ఫర్ ది మార్జినలైజ్డ్ లైక్ ఎస్సీస్, ఎస్టీస్, నొమాడిక్ ట్రైబ్స్, సంచార జాతులు, నొమాడిక్ ట్రైబ్స్ అండ్ సఫాయి కర్మచారీస్ వీరి కోసం ఉద్దేశించబడ్డది. జనరల్గా వీరు ఫినాన్షియల్ సిస్టమ్కి, ఫార్మల్ ఫినాన్షియల్ సిస్టమ్కి అంటే బ్యాంకింగ్ సిస్టమ్కి వీళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి
క్రెడిట్ టేకింగ్ సిస్టమ్ అనేటువంటిది వీళ్ళకు ఇబ్బంది కాబట్టి దాన్ని సింప్లిఫై చేయడానికి ఈ పోర్టల్ స్టార్ట్ చేయబడ్డది. ఎస్సీస్, ఎస్టీస్, నోమాడిక్ ట్రైబ్స్ అండ్ సంచారి జాతులు, సఫాయి కర్మచారీస్, ఇవన్నీ ప్రివిలేజ్డ్ క్లాసెస్ అంట వీటిని. వీళ్ళకి లోన్ అప్లై చేసుకోవడం ప్లస్ ఆ లోన్ అప్లికేషన్ని ట్రాక్ చేసుకోవడం ఆన్లైన్లోనే, ఏ మీడియేటర్ అవసరం లేకుండా ఆన్లైన్లో లోన్ అప్లై చేయడం, ఆన్లైన్ పోర్టల్లోనే లోన్ అప్లికేషన్ యొక్క స్టేటస్ని ట్రాక్ చేసుకోవడం. అంటే టోటల్గా వాళ్ళకు ఆ క్రెడిట్ తీసుకునేడానికి ఎంకరేజ్ చేయడానికి, లోన్ తీసుకోవడాన్ని ఎంకరేజ్ చేయడానికి ఈ కమ్యూనిటీస్లో ఈ పోర్టల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి సామాజిక్ ఉత్థాన్ ఏవం రోజ్గార్ ఆధారిత్ జన కళ్యాణ్, షార్ట్కట్లు వచ్చేసి పిఎం సూరజ్ పోర్టల్ అని. ఈ మధ్య చాలా పోర్టల్స్ ప్రైమ్ మినిస్టర్ స్టార్ట్ చేసిండు కాబట్టి వాటిని అన్నింటినీ షార్ట్కట్లో ఇచ్చి జతపరచం అనేటువంటి అవకాశం ఉంది. పిఎం సూరజ్ అనే పోర్టల్ ఇది ఒక ఆన్లైన్ పోర్టల్. క్రెడిట్ టేకింగ్ హ్యాబిట్ని పెంచడానికి దేంట్లో ఈ ప్రివిలేజ్డ్ క్లాసెస్ అంటాం, ఎస్సీ, ఎస్టీస్, నొమాడిక్, సఫాయి కర్మచారిని, వారు క్రెడిట్ ఈజీగా పొందడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం, ట్రాక్ చేసుకోవడం ఉద్దేశం అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి పోర్టల్ ఒకవైపు ఇచ్చి వాటి యొక్క పర్పస్ ఒకవైపు ఇచ్చి జతపరచు అనేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించింది. ఇది ప్రిలిమ్స్ పర్పస్లోనే ఉపయోగపడేటువంటి ఆర్టికల్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి. ఎస్సీ స్టాప్స్ అస్సాం గౌట్ మూవ్ టు డీనోటిఫై రైనో హ్యాబిటెట్. ఫ్రమ్ 1998 అస్సాం గవర్నమెంట్ ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీని, పోబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీని డీనోటిఫై చేయడానికి ట్రై చేస్తుంది ఫ్రమ్ 1998 నుంచి. అంటే వాట్ ఈస్ డీనోటిఫికేషన్ అంటే ఇట్ ఈస్ నో మోర్ ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పడానికి మనం డీనోటిఫికేషన్ ఉంటాం. అంటే సుప్రీంకోర్టు ఏమంటుంది, క్యాబినెట్ కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కన్సల్ట్ చేయకుండా ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రయింగ్ టు డీనోటిఫై అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ డీనోటిఫికేషన్ చేసేటువంటి ప్రాసెస్ని 98 నుంచి కూడా స్టాప్ చేసి 98 నుంచి ప్రయత్నం చేస్తుంది. అయినా సుప్రీంకోర్టు అది స్టాప్ చేస్తుంది. డీనోటిఫికేషన్ అంటే అది వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇట్ ఈస్ నో మోర్ ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ తీసుకోవాలి కాబట్టి డీనోటిఫై చేస్తున్నాం అంటుంది. కానీ సుప్రీంకోర్టు అనేటువంటిది స్టాప్ చేసింది ఆ డీనోటిఫికేషన్ని. అండ్ వాట్ ఈస్ డీనోటిఫికేషన్ చేయాలంటే ఏం చేయాలి? డీనోటిఫికేషన్ చేయాలంటే ఫస్ట్ ఎవరు అప్రూవల్ కావాలి? యాజ్ ఫర్ నేషనల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో తీసుకురాబడ్డది. యాజ్ ఫర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ యొక్క పర్మిషన్ తోటే డీనోటిఫై చేయాలి. కాబట్టి ఈ డీనోటిఫికేషన్ చెల్లదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆపేసింది పోబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ యొక్క డీనోటిఫికేషన్. పోబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. ఇక్కడ ప్రామినెంట్ స్పీసీస్గా ఉంది వన్ హార్న్డ్ రైనోసిరాస్ అనేటువంటిది ఇక్కడ ప్రామినెంట్ స్పీసీస్గా ఉంది. ఇది వల్నరబుల్ IUCN రెడ్ లిస్ట్ ప్రకారం వల్నరబుల్ అంటే ప్రమాదాన్ని, అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నటువంటి స్పీసీస్. మనకు IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచరు మనకు రెడ్ బుక్ పబ్లిష్ చేస్తుంది. రెడ్ బుక్లో వల్నరబుల్ స్పీసీస్, థ్రెటెన్డ్ స్పీసీస్, అంతరించిపోయే ప్రమాదం ఉన్నటువంటి స్పీసీస్ యొక్క జాబితాని ఇస్తుంది IUCN. ఆ జాబితా ప్రకారం ఇది రైనోసిరాస్ అనేటువంటిది వల్నరబుల్ స్పీసీస్ కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఈ రైనోసిరాస్ ఓన్లీ ఇప్పుడు అస్సాంలో లార్జెస్ట్ రైనోసిరా పాపులేషన్ అస్సాంలో ఉంది. అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్, దాని తర్వాత ఇక్కడ పోబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీనే వీటి యొక్క నెంబర్ ఉంది. కాబట్టి ఈ కజిరంగా నేషనల్ పార్కు దీన్ని గుర్తుంచుకోవాలి మీరు ప్రిలిమ్స్ పర్పస్లో. పోబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? ఈ రెండు అస్సాంలో ఉన్నాయి. ఈ రెండిట్లో ప్రొటెక్ట్ చేయబడుతున్నటువంటి స్పీసీస్ వచ్చేసి ఏంటంటే రైనోసిరాస్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ నేషనల్ పార్క్ కానీ డీనోటిఫై చేయడానికి వీల్లేదు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అలా డీనోటిఫై చేయడానికి పర్మిషన్ ఇచ్చేటువంటి అధికారం ఉంది నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి ఈ ఫ్యాక్ట్స్ని గుర్తుంచుకోవాలి. ప్రధానంగా పోబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది, దాంట్లో సంరక్షించబడుతున్నటువంటి స్పీసీస్ ఏంది, ఏ స్పీసీస్కి ప్రొటెక్షన్ ఇస్తారు అనేటువంటి దాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్. ఇది సోలార్ ఎనర్జీకి సంబంధించింది. మెయిన్స్లో మనకు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో సోలార్ ఎనర్జీ కూడా ఉంది. లిమిటేషన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీకి సంబంధించి మనం ఈ పాయింట్ వాడచ్చు. ఇలాంటి పాయింట్స్ వాడితే ఎక్కువ మార్కులు మనం స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది.
ప్రిలిమ్స్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎలా అయితే సైంటిస్టుల పేరు మీద ఉన్నటువంటి ఫినామినాస్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జామినర్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయబోయేటువంటి సైంటిస్టుల పేరు మీద ఉన్నటువంటి ఒక ఫినామినా ఏంటంటే షాక్లే-క్యూసర్ లిమిట్. ఈ లిమిట్ అంటే ఏందో మనం డిస్కస్ చేద్దాం. షాక్లే-క్యూసర్ లిమిట్ అంటే జస్ట్ ఓవర్కమింగ్ థియరిటికల్ లిమిట్స్ ఆన్ సోలార్ సెల్ కెపాసిటీ. సోలార్ సెల్ కెపాసిటీలో ఉన్నటువంటి దాని యొక్క లిమిట్ని ఓవర్కమ్ చేయడం ఎలా పాసిబుల్ అని చెప్పేసి దాని మీద రీసెర్చ్ నడుస్తుంది. దానికి సంబంధించి డిస్కస్ చేస్తుంది ఆర్టికల్. అయితే బేసికల్గా వచ్చేసి మనం సోలార్ రేడియేషన్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. సోలార్ రేడియేషన్ నుంచి వి ప్రొడ్యూస్ ది ఎలక్ట్రిసిటీ. దీంట్లో మెయిన్గా మనం ఏం వాడతామంటే సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ వాడతాం. ఈ సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్ తోటి సోలార్ రేడియేషన్ దాని మీదకి పంపించేసి దాని నుంచి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం. అయితే ఇలా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నప్పుడు 100% సోలార్ రేడియేషన్ ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అవ్వదు. 70% హీట్ రూపంలో లాస్ అయిపోతుంది. ఓన్లీ 30% మాత్రమే ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అవుతుంది. ఈ 30% లిమిట్నే మనం షాక్లే-క్యూసర్ లిమిట్ అంటాం. ఈ 30% లిమిట్ని ఓవర్కమ్ చేయడం ఎలాగని చెప్పేసి అక్రాస్ ద వరల్డ్ రీసెర్చ్ నడుస్తుంది. దాని గురించే ఈ టాపిక్, హౌ టు ఓవర్కమ్ ది షాక్లే-క్యూసర్ లిమిట్. ఈ షాక్లే-క్యూసర్ లిమిట్ని కనుక ఓవర్కమ్ చేస్తే ఇంకా సోలార్ ఎనర్జీ విల్ బికమ్ చీప్ అవుతుంది. అప్పుడు మనకు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో సోలార్ మీద డిపెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. ప్రజెంట్ ఈ లిమిట్ ఉంది, షాక్లే-క్యూసర్ లిమిట్. దీన్ని ఓవర్కమ్ చేయడానికి అక్రాస్ ద గ్లోబు రీసెర్చ్ జరుగుతుంది. సైన్స్ ఆర్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్స్ అని చెప్పేసి చెప్పడానికి ఈ ఆర్టికల్ ఉంది. దీంట్లో మనకు మెయిన్గా షాక్లే-క్యూసర్ లిమిట్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది సోలార్ ఎనర్జీ అని చెప్పేసి, కన్వర్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ద ఎఫిషియన్సీ 100% ఉండదు. 70% ఆఫ్ సోలార్ రేడియేషన్ ఈజ్ లాస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. ఓన్లీ 30% ఈజ్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రిసిటీ. ఈ 30% లిమిటేషన్నే మనం షాక్లే-క్యూసర్ లిమిట్ అంటాం. ఈ షాక్లే-క్యూసర్ లిమిట్ని కనుక ఓవర్కమ్ చేస్తే సోలార్ ఎనర్జీ ఫర్దర్ బికమ్స్ చీపర్ అండ్ వీ కెన్ రిలై అపాన్ ఎంటైర్లీ ఆన్ ద సోలార్ ఎనర్జీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. ఐ విల్ గివ్ యూ, అండ్ ఇఫ్ యూ లైక్ ద సెషన్ అండ్ ప్లీజ్ hit the like button and leave your comments, and please do subscribe my channel. Thank you for watching.